ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుళ్ళ మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నాయుళ్ళ మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. తుంగూరులో ఉన్నటువంటి మా ప్రియ దేశులారా, యేసుక్రీస్తు నామములో శుభములు. మరి ఈ సమయంలో దేవుని యొక్క సత్య సువార్తను మధ్య తీసుకొచ్చుంటున్నాం. బైబిల్ సెలవిస్తుంది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తుకున్న పేరు ఏంటంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించేటువంటి వాడు. పిల్లల గమనించండి, దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితమే కన్యక గర్భమందు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మములో మరి పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. పరిశుద్ధమైన జన్మనెత్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన ఈ లోకంలో ఎప్పుడు అన్నాడు, నాలో పాపమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలుగుతారని. పాపమునటువంటి ఆ పుణ్యమూర్తి నీ నా పాపముల కొరకే, సర్వమానవాళి పాపముల కొరకే ఈ లోకానికి వచ్చి మనుషుడు చేసిన పాపాన్ని ఆయన శిలువ మీద భరించాడు. అనగా మనుషుడు చేతులతో పాపము చేస్తే ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళతో పాపము చేస్తే కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. శరీరం అంతా కూడా రక్త సత్యంగా మారింది. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చారు, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుతున్న నిబంధన రక్తం అన్నాడు. పిల్లలు గమనించండి, మరి గన్ను రక్తము చిందింపబడకుండా పాపకి పాప క్షమాపణ కలగదు. అది ఏ రక్తము? ఎన్న రక్తమా, మేక రక్తమా, మూల రక్తమా? కాదు, పరిశుద్ధ రక్తం. ఆ పరిశుద్ధుడే ప్రభువు యేసుక్రీస్తు వారు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలో పవిత్రులుగా చేయరు. పిల్లరా, పాపం పోవాలంటే ఎక్కడికో పోవనవసరం లేదు. ఉన్న పాటున ఉన్న చోటున యేసు ప్రభు నిన్ను పాపనంటే ప్రభు పాపాలు క్షమిస్తాడు. రండి, దేవుడిచ్చే రక్షణకు, పాప క్షమాపణకు పాపలుగా వలసగా ప్రభుత్వం మనం చేసుకుంటాం. ఇక్కడ దగ్గరలోనే మన తుమ్మూరులోనే నూతన ఎరిశిలే ప్రార్థన మందిరం ఉంటుంది. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. దేవుని బిడ్డలు అక్కడ ఉంటున్నారు. రండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ప్రార్థన కావాల్సిందిగా ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వెళ్లే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రేమల తండ్రి, ఈ ప్రార్థనలో మరి దేవుని యొక్క సత్య స్వార్థ ప్రకటించబడుతూ వచ్చింది. ప్రభు లోకానికి రక్షకుడిగా వచ్చాడు, పాపులు రక్షకుడిగా వచ్చారు. మానవులందరికీ పాపాలు మీరు సిలువ భరించారు, సిలువలో రక్తాన్ని చిందించారు. ఆ రక్తంలోనే ప్రతి మనిషికి పాప క్షమాపణ సిద్ధపరిచారు. ఎవరైతే సత్యాన్ని విన్నారో రక్షణ కార్యం జరిగించారు. ముందుకెడుతుండగా తోడుగుండమని యేసు ప్రభు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. తను తలను చూడే, ముఖమును చూడే, రూపము పోయినా. తను తలను చూడే, ముఖమును చూడే, రూపము పోయినా. నీ కొరకై రూపమును కోల్పోయిన యేసురావు, నీ కొరకై రూపమును కోల్పోయిన యేసురావు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు చేతులు చూడు, ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, సీమలు కొట్టురు. ప్రభు రక్తము అంతను నీ కొరకై
కొరకై కాచెనుగా ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేతునని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుందండి. పాత్రను రక్షించుటకు అని వాక్యము నమ్మదగినవి పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. నీకు మంత్రుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెనుక వారు ఎవరూ లేరు. అందరినూ త్రోవ తప్పి ఏకంగా పాపములో కూరుకుపోయారని పరిశుద్ధమైన బైబిల్ చదువుతుందండి. సునిరతము నీ కొరకై చిందెనుగా ప్రభువు చిందెనుగా. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు వారికి మహిమను పొందలేకపోతున్నారని. పిల్లలు గమనించండి, లోకంలో చూస్తే అనేక పదాలు ఉన్నాయి. కులభేదమని, మతభేదమని, జాతి భేదమని, రంగు భేదమని, భాష భేదమని, ఈ దేహస్తుడని, మరొక దేహస్తుడని, చదువుకున్నవాడని, చదువు లేనివాడని అనేక భేదాలు ఉండవచ్చు. కానీ బైబిల్ చెబుతుంది పాపం చేసిన విషయంలో ఏ భేదం లేదు. చిన్నవాడు పాపం చేస్తున్నాడు, పెద్దవాడు పాపం చేస్తున్నాడు, చదువు ఉన్నవారు చేస్తున్నారు, చదువు లేని వారు చేస్తున్నారు, ఈ దేహస్తులు చేస్తున్నారు, మరొక దేహస్తులు చేస్తున్నారు. అయితే ఈ పాపానికి వచ్చే చేతులు ఏంటంటే మరణం, నరకం, అగ్నిగుండం, పాతాళం, రెండవ మరణం. ఇటువంటి మరణము తప్పించడానికి దేవాతి దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు ఈ లోకములకు వచ్చాడు. అదే క్రిస్మస్. సర్వ మానవాళిని ప్రేమించి యేసు ప్రభు భూమి మీదకి రావటమే క్రిస్మస్. ఈ పండుగ ప్రపంచమంతా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడిని దేవుడే సృష్టించారు కాబట్టి. అందువలన మానవుడు రక్షించడానికి దేవుడే మానవుడిగా భూమి మీద జన్మించాడు, కన్యక గర్భం మీద జన్మించాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన లోకంలో గుడ్డి వారికి చూపినిచ్చాడు, మోగు వారికి మాటలిచ్చాడు, చెవిటి వారు ఇట్లుగా చేశాడు, చనిపోయిన వారు లేపాడు. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు అంతటితో ఆగిపోలేదు. కానీ మానవుడు పాపంలో చనిపోతే దాని యొక్క అంతం నిత్య నరకం కాబట్టి ఆ నరకాన్ని తప్పించడానికే దేవాతి దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు నీ కొరకే నా కొరకే శిలువలో మరణించవలసి వచ్చింది. బైబిల్ చదివిస్తుంది యేసు రక్తంలో ప్రతి పాపం నుండి మరో పవిత్రులుగా ఇచ్చాడు. పిల్లల పాపం పోవాలంటే ఇంకెక్కడికో పోవవసరం లేదు. పాపం పోవాలంటే ఇక ఏ కార్యం చేయనవసరం లేదు. పాపం పోవాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభు దగ్గర ప్రభు నేను పాపం చెబితే ప్రభు నీ పాపాలు క్షమిస్తారు. కాబట్టి పాపం రక్షకుడు ప్రభు యేసు క్రీస్తుని విశ్వాసం వచ్చండి, ఆత్మశాంతి, పాప క్షమాపణ, పరలోక రాజ్యం. పిల్లరా ఇంకెక్కువ తెలుసుకోవాలని ఆశిస్తే మన తుమ్మూరులోనే యేసు వేపరేసిన ప్రార్థన మందిరం ఉంటుంది. ఆ చివరిగా దయచేసి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడికి ఆశ్రయ పాత్రలు కావాల్సిన మనం చేసుకుంటున్నాం. చిన్న చిన్న కరపత్రులు ఇస్తున్నామండి. ఎన్నో బుక్స్, ఎన్నో న్యూస్ పేపర్ చదువుతాం. ఇది కూడా చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ప్రభు చెప్పబడిన మాటలు మీరు కట్టి ఫలింప చేయండి, ముందుకెళ్తున్న తోడు ఉండమని, ఎక్కున్న ప్రజలు వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు మీరు దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడం వినపిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాపములోనే ఎంతకాలం జీవించుచుంది, నీవు పాపములోనే ఎంతకాలం జీవించుచుంది, నీ పాపముల నేను మరణము
నీ కొరకై చిందులుగా ప్రభు పిలుపును వినుము యేసుని యుద్ధకు ప్రభు పిలుపును వినుము యేసుని యుద్ధకు నీ పాపములు పోకు ప్రభువును క్షమించు నీ పాపములు పోకు ప్రభువును క్షమించు ప్రభుయేసుని ఆత్మలో నీ కొరకై చిందెనుగా ప్రభుయేసుని ఆత్మలో నీ కొరకై చిందెనుగా भगवान प्रवेश मसीह की बोले आने वाला प्रवेश मसीह को को హల్లెలూయా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాత్రమై ఉండగాని దేవుడు యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయిన శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు అని పరిశుభ్రమైన బైబిల్ చదువుతున్నాను. ఏసు చెప్పను ఇది మార్గమును సత్యమును జీవమును రాజ్యమును తప్ప ఎప్పుడైతే అంతటా అందరినీ మారుమని పరిశుభ్రమైన బైబిల్ చదువుతున్నాను. మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త క్షమించండి. మన ప్రభువును ఆయన్ని రక్షించిన కనుక ఆయనకు యేసు మన పేరు పెట్టబడను అని పరిశుభ్రమైన బైబిల్ చదివిస్తున్నది. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురని పరిశుభ్రమైన బైబిల్ చదివిస్తుందండి. పిలుచుచున్నాడు ఆయన యుద్ధకరంలో పిలుచుచున్నాడు ఆయన సోదర సోదరి నీ జీవితం మారుతూ మనసుతరము బంధుడవైన రూపము మా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో కొద్ది క్షణాలు ఈ సత్యాంతరం వైపు మీ మనసు ఉంచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అన్న ఒక్క నిమిషం బండి మీద కూర్చొని అన్నలారా, ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషాలు ఈ సత్యాంతరం వైపు మీ మనసు ఉంచవలసింది. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు, దేవుడు దీవించేటువంటి వాడు, దేవుడు
దేవుడు సకల ఆశీర్వాదాలు అన్ని కుటుంబాలను కూడా ఆశీర్వదించేటువంటి వాడు. దేవుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు అనుగ్రహించేటువంటి వాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడు అన్యాయం చేసేటువంటి వాడు కాదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు యథార్థవంతుడు, నీతివంతుడు. దేవుడు అందరి కోసము ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని కలగజేస్తున్నాడు. దేవుడు అందరి కోసమే ఈ వాతావరణాన్ని మంచి ఆరోగ్యం అనుగ్రహించడానికి కలగజేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు. ఆ మాదిరిగానే మానవుని కూడా పరిశుద్ధుడిగా, పాపం లేనటువంటి వాడుగా ఉండాలని మానవుని కూడా తన ఆకారంలో తన పోలిక చొప్పున నిర్మించినాడు. గమనించండి స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో తనలాగానే ఉండాలని, తన పోలిక చొప్పున ఉండాలని మానవుని సృష్టించినాడు. అయితే మానవుడికి అధికారం ఇచ్చినాడు. ఈ భూమి మీద నువ్వు ఏనుగాని పేరు పెట్టుకో, లేకపోతే సింహాన్ని పేరు పెట్టుకో, నువ్వు ఏమేం పేర్లు పెట్టుకుంటావో పెట్టుకో అనే అధికారం అనుగ్రహించినాడు. గమనించండి స్నేహితులారా, అయితే మానవుడికి ఒక చక్కని స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చినాడు. ఏమనంటే, నువ్వు నా మాట వింటే మోక్షానికి వెళతావు, నువ్వు నా మాట వింటే ఆశ్రయించబడతావు, నువ్వు నా మాట వింటే నీ కుటుంబాలు దీవించబడతాయి, నువ్వు నా మాట వింటే నీవు మంచి ఆరోగ్యంతో ఉంచుతాను అని ఒక స్వేచ్ఛ జీవితాన్ని అనుగ్రహించినాడు మానవుడికి. మానవుడికి నా మాట వినకపోతే నరకానికి వెళ్ళిపోతావు, నా మాట వినకపోతే చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతావు, నా మాట వినకపోతే చెడ్డ అలవాట్లతో వెళ్ళిపోతావని స్వేచ్ఛ అనుగ్రహించినాడు. అయితే ప్రియుడా గమనించండి, ఈ రాత్రి సాయంకాల సమయంలో దేవుని మాట మానవుడు వినలేదు. దేవుని మాట మానవుడు వినకుండా సొంత మార్గంలో వెళ్తున్నాడు, దురాలోచనతో వెళ్తున్నాడు, దొంగతనాలతో వెళ్తున్నాడు, త్రాగుబోతుగా వెళ్తున్నాడు, మోసగారిగా వెళ్తున్నాడు, ఆ చెడ్డ కార్యాలు అబద్ధాలతో వెళ్తున్నాడు, ఆ వ్యభిచారిగా జీవిస్తా ఉన్నాడు. గమనించండి స్నేహితులారా, పీడ గమనించండి. రాత్రి ఉదయం సాయంకాల సమయంలో ఆ రీతిగా మానవుడు దేవుని మాట వినకపోవటము పాపము. పాపానికి జీతం ఉంది, నరకము, అగ్నిగుండము. ఈ అగ్నిగుండానికి పాత్రుడైపోయినాడు. దేవుడైతే ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు ఆశ్రయించేటువంటి వాడు. దేవుని స్వభావం మారలేదు, దేవుని ప్రేమ మారలేదు. దేవాతి దేవుడు మానవుణ్ణి రక్షించడానికి, మానవుడికున్న మార్గాన్ని నుంచి తప్పించడానికి, మానవుల్ని నిత్యరాజ్యంలో మోక్షరాజ్యంలో ప్రవేశించడానికి ఈ లోకంలోకి మానవుడిగా వచ్చిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. గమనించండి స్నేహితులారా, మీరేదో మతం అనుకోవద్దండి, కానీ కాదు చెప్పే నేను. నా పేరు నాగేశ్వరరావు, పాల్వంచులో ఉంటాను. పవర్ స్టేషన్ లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినటువంటి వాడిని, అనేకమైన అలవాట్లు కలిగినటువంటి వాడిని, నెమ్మది లేదు, త్రాగుబోతుగా జీవించినటువంటి వాడిని, ఎవరు నా బ్రతుకులు మారుస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి వాడిని. ఆ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను నా బ్రతుకులు మార్చుకోవటానికి. నా చేత కాలేదు. ఈ రీతిగానే చెబుతుంటే ఉన్నాను, వైపా దేవుడు నా పాపాలు క్షమించేస్తాడంట, నా పాపాల కోసమే ఆయన ఈ లోకంలో జన్మించినాడంట, నిన్ను క్షమించడానికి ఆ కలవరకొండపై చనిపోయి సమాజం తిరిగి లేచినాడు అని చెబితే ఒప్పుకున్నాను. నా బ్రతుకును మార్చివేసినాడు. ఆ సంగతే మీకు తెలియజేయడానికి వచ్చినాను, ఆ సంగతే మీకు తెలియజేయడానికి వచ్చినాము. గమనించండి స్నేహితులారా, మానవులందరి పాప విమోచన కోసము మరణించి సమాజం తిరిగి లేచినాడు. ఆ గొప్ప దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినాడు. కుంటివాడికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డివాడికి చూపించినాడు, రక్తస్రావరంగా స్త్రీని బాగు చేసినాడు, పక్షవాయున్నటువంటి వాళ్ళని బాగు చేసినాడు, చనిపోయినటువంటి వారిని లేపినాడు. ఆ మహాదేవుడు శక్తిమంతుడు ఈ సాయంకాల సమయంలో ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు నెమ్మదిస్తానని పిలుస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి పాప జీవితంలో ఉన్నా సరే, నీ పాపాలన్నీ కలిగివేయటానికి, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడితే చాలు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, నీ కులగత్రాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లపడంగానే నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించంటే చాలు, నీ పాపాలను క్షమించి వేస్తాడు. తను ఎంత అంగీకరిస్తారో అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని బిడ్డలే అధికారం ఉంటుంది. క్రీడా గమనించండి, ఒక చక్కని నిరీక్షణ ఉంది. ఈ లోక వదిలి పెడితే పరలోకంలో దేవునితో ఉంటామనే నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కావాలంటే ప్రభు నిరీక్షణ విశ్వాసం ఉంచు, అప్పుడు నేను నీటి వారు కూడా రక్షించబడతారు. మీరు ఇంకా చిన్న తెలుసుకోవాలంటే ఇక్కడ మీ ముందునే ఆ ఒక చర్చి ఉంది, అక్కడ రండి. ప్రతి
నూతన ఎరుసలేం ఉంది. అక్కడ దేవుని సేవకులు ఉంటారు. ప్రతి ఆదివారము 10:30 గంటలకి ఆరాధన ఉంటుంది. రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. మేము మీకోసము మీ కుటుంబాల కోసము ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి, వారి కుటుంబాలు దీవించండి, నీ వాక్యాన్ని నెరవేర్చండి, కార్యం జరిగించండి. ఇక్కడ కొంతమంది అన్నోళ్ళు కూడా చక్కగా విన్నారు, కొంచెం సేపు ఆపమంటే ఆగినారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా వారి కుటుంబాలు దీవించండి, వారు చేసే పనులన్నింటిలో తోడుగా ఉండి సహాయం చేయండి. ముందుకు వెళుతున్నాం, నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలో ఖుదా మసీహ్ కే హల్లెలూయా.